ప్రేక్షకులకి నమస్కారం అండి. భావంచాలు సోమ అంటారు దీన్ని. కుష్ఠనాశిని అంటారు. అంటే అన్ని రకాల సొరియాసిస్‌లో 18 రకాలు ఉంటాయని నేను మీ వీడియోలో చాలాసార్లు చెప్పాను. ఈ భావంచాలు అనేది చర్మవ్యాధుల్లో చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. రసాయనం అంటాం దీన్ని. ఈ భావంచాలు నువ్వులు లేకపోతే భావంచాలు బెల్లం, నువ్వులు 3 కలుపుకొని గానీ గోరువెచ్చని నీళ్ళతో ఉదయం, సాయంత్రం 1 తులం 3 కలిపింది 1 తులం అన్నమాట. డైలీ కనుక మీరు 1 సంవత్సరం విడవకుండా తింటే సొరియాసిస్ తగ్గిపోవడానికి ఆస్కారం ఉందండి. అన్ని రకాల చర్మవ్యాధులు తగ్గడానికి ఆస్కారం ఉంది. ఆయిల్ తీస్తారు దీని నుంచి. ఆ ఆయిల్ కూడా చర్మవ్యాధుల మీద పనిచేస్తుందన్నమాట. దీన్ని సోమా సీడ్స్ అంటారు. భావంచాలతోటి అనేక రకాలైన మందులు చేస్తారండి. చర్మవ్యాధులకి సంబంధించిన అనేక మెడిసిన్స్‌లో భావంచాలు అనేవి మిక్స్ అవుతాయి. అలాగే మీరు నువ్వులు, భావంచాలు సరిసమంగా కలుపుకుని ఉదయం తులం, సాయంత్రం తులం మీరు వేడి నీళ్ళతోటి కనుక తీసుకుంటే గోరువెచ్చని నీళ్ళతోటి మీకు సొరియాసిస్ తగ్గిపోవడానికి ఆస్కారం ఉందండి. అదేవిధంగా ఈ భావంచాలను ఏం చేస్తామంటే ధనియాల కషాయంతో వారం రోజులు భావం చేయటం అంటాం మేము ఆయుర్వేదంలో. అంటే ఏంటంటే ప్రతిరోజు ధనియాల కషాయంలో ఈ భావంచాలలో కలిపి వాటిని నూరాలి. ముందరే పౌడర్ చేసి ఉంచుకుని ధనియాల కషాయంతో తడిపి బాగా నూరింకనే అప్పుడు ఎండలో పెట్టాలి. అలాగే 7 రోజులు చేయాలండి వరుసగా. ఇంకొక 7 రోజులు ఏం చేయాలంటే కాసు అంటాం మనం. చండ్ర చెక్క కషాయం, సండ్ర చెట్టు, దాన్ని కాహు అని కూడా అంటారు. ఈ కాసు అనేది కిళ్ళిల్లో వేస్తూ ఉంటారు. గంధం రంగులో ఉంటుంది, కాస్త ఇలా జిమ్ముతూ ఉంటారు, మీరు చూస్తారు. చర్మవ్యాధులను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వేడి, చాలా వేడి, భావంచాలు వేడే, అది వేడే. అందుకు ధనియాల కషాయంలో నూరడం వల్ల అతి వేడి అనేది తగ్గిస్తుంది. ఈ రకంగా వారం రోజులు మళ్ళీ చండ్ర చెట్టు యొక్క తాట తీసి ఆ తాటను పేస్ట్గా చేసి దాన్ని కషాయంగా కాసి నీళ్లు పోసిన తర్వాత ఆ కషాయంలో వీటిని తడిపి మళ్ళీ ఎండబెట్టాలి. ఇలాగే 7 సార్లు చేయాలండి. అది 7 సార్లు, ఇది 7 సార్లు, 14 రోజులు. ఇలా చేసిన తర్వాత దాన్ని ఉదయం ఒక 5 గ్రాములు, సాయంత్రం 5 గ్రాములు కానీ వయసును బట్టి 2 గ్రాముల నుంచి 5 గ్రాముల దాకా తినొచ్చు. చర్మవ్యాధులకి ఏ పథ్యం అయితే చేయాలో ఆ పథ్యం కనుక చేశారనుకోండి మీరు, చాలా చక్కగా చర్మవ్యాధులన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. రక్తశుద్ధికి చాలా అద్భుతమైన మెడిసిన్ అండి. ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా ఏదైతే ఉందో అది వట్టిలిగో అంటాం కదా, బొల్లి. ఆ బొల్లి మీద కూడా పనిచేస్తుందండి. కానీ మీరు 2 సంవత్సరాలైనా తినాలి. దాన్ని ఎలాగంటే త్రికట్టుకాలు అంటాం. సొంటి, పిప్పలి, మిరియాలు. త్రిఫల, కరక్కాయి, తానికాయి, ఉసిరికాయి. అవి 3 భాగాలు, ఈ 3 భాగాలు 6 భాగాలు. 6 భాగాలు భావంచాలు తీసుకోవాలండి. మొత్తం ఎన్నైనాయి? 12 భాగాలైనాయి. అర్థమైంది కదా. త్రికట్టుకాలు 3 ఒకట్లు, త్రిఫలాలు 3 ఒకట్లు. ఈ 3, 3, 6 అయినాయి కదండి. 6 భాగాలేమో భావంచాలు తీసుకోవాలి. తీసుకుని దీన్ని చూర్ణంగా చేసుకుని మీరు ఈ చూర్ణాన్ని కనుక ఉదయం తులం అంటే 10 గ్రాములు, రాత్రికి 10 గ్రాములు గోరువెచ్చటి నీళ్ళతో వేసుకుంటే ఎటువంటి చర్మవ్యాధులైనా కంట్రోల్ అయిపోయి, ఈవెన్ స్విత్ర అంటాం మనం, శ్వేత అంటాం, ఇది వట్టిలిగోని. తెల్లబొల్లి అంటాం, నల్లబొల్లి, తెల్లబొల్లి 2 రకాలు ఉంటాయి అందులో. ఈ తెల్లబొల్లి కూడా కంట్రోల్ అవుతుందండి. అలాగే చిన్నగా మీకు ఎక్కడైనా స్టార్ట్ అయింది బొల్లి, చిన్న స్పాట్ ఉంది, మీరు భరించగలరు. ఆ స్టార్ట్ అయిన వెంటనే ఏం చేస్తారంటే ఈ రకంగా మందు తయారు చేసుకుని లోపలికి తీసుకుంటా ఆ స్పాట్లో ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ అల్లం రసంతో భావంచాలను నూరి రాసుకోవాలండి. రాసుకుని చిన్న ప్యాచ్ అనుకోండి, అక్కడ రాసుకుని మీరు ఎండలో పెడితే కాసేపు అక్కడ బొబ్బ వస్తుంది. బొబ్బ వచ్చి నీటి పొక్కు కింద బాగా మండుతుంది అనమాట. అది చిరిగిపోయిన తర్వాత ఆ ఏదైతే తెల్లటి మచ్చ ఉందో ఆ తెల్ల మచ్చ రంగు మారిపోయి నల్లగా వచ్చి అది నిమ్మలంగా కొన్ని నెలలకో సంవత్సరాలకో చర్మంలో కలిసిపోతుందండి. కానీ పెద్ద మచ్చల మీద ఇది ట్రై చేయొద్దండి. ట్రై చేస్తే ఏమవుతుందంటే బొబ్బ వచ్చేసి బాగా మండుతుంది కాబట్టి భరించలేరు, కాలిన బొబ్బల్లాగా వస్తాయి. అందుకే ఇటువంటి మీరు ప్రయోగాలు చేయొద్దు. చిన్న మచ్చ ఉంటే ఎక్కడైనా కొంచెం కాలింది అనుకుందాంలే మళ్ళీ రాకుండా ఉంటుందని చేసేసుకోవచ్చు మీరు. ఎక్కువగా ప్యాచ్లు, పెద్ద పెద్ద ప్యాచ్లు ఉన్నాయనుకోండి, పొరపాటును కూడా అలాంటి ప్రయోగాలు చేయొద్దండి. ఈ భావంచాలు అనే చెట్టు యొక్క ఆకులు కూడా పూర్వం కూర వండుకు తినేవారండి. కొంచెం దుర్వాసన వస్తుంది, దాని స్మెల్ బాగోదు. ఈ భావంచాలు మీరు ఏ నెలలో అయినా ఎక్కడ జిమ్మినా పండేస్తాయి. ఆకు మొదల నుంచి ఇంత వెన్ను కింద వచ్చి
పింక్ కలర్ పువ్వులు, చిన్న చిన్న పువ్వులు వచ్చి ఆ పువ్వే కాయ కింద అవుతుందన్నమాట. అంటే ఇంత పొడుగు తీక్కి, అంటే కొమ్మకి ఆ పూల కొమ్మ ఏదైతే ఉందో ఆ పువ్వులకి చుట్టూరు బావంచాలు అనేవి వస్తాయన్నమాట. వాటిని ఇలా లాక్కుంటే బయటపడతాయి. చాలా తేలిగ్గా పడుతుంది. వర్షాధారం, మీరు జిమ్మేస్తే సరిపోతుందండి, బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే తుప్పలమ్మట బయట కూడా చాలా చోట్ల బావంచాలు అనేవి దొరుకుతూ ఉంటాయి. ఈ ట్రైబల్స్ కలెక్ట్ చేసి మార్కెట్కి పట్టుకొచ్చి అమ్ముతూ ఉంటారండి. చాలా అద్భుతమైన మూలిక. అదేవిధంగా చర్మవ్యాధుల్ని రక్తశుద్ధి చేయడంలో దీని పాత్ర చాలా ముఖ్యమైనదనమాట. నా దగ్గరికి వచ్చిన పేషెంట్లు కూడా చెప్తూ ఉంటారు, బావంచాలు వాడుకుంటే చర్మవ్యాధి తగ్గుతుంది కదా సార్ అని. తప్పనిసరిగా తగ్గుతుంది. నేను ఇందులో చాలా స్లోగా చక్కని ఫార్ములా చెప్పాను. మీరు ఈ ఫార్ములాలు చేసుకుని వాడుకోవచ్చు. లేదంటే ఈ రెడీమేడ్గా మేము మా దగ్గర దొరికితే కొన్ని ఆ మందులు మేము ఇవ్వగలమండి. ఏ విధంగా అంటే ఈ సొరయాసిస్ వచ్చినప్పుడు ఈ బావంచాల మందు వాడుకోవటమే కాకుండా మీ బాడీని రక్తశుద్ధి అనేది, అంటే డీటాక్స్ చేసుకోవాలి. రక్తశుద్ధి ఒకటే కాకుండా డీటాక్స్ అనేది చేసుకోవాలన్నమాట. మీ బాడీలో ఉన్న కల్మషం అంతా బయటికి వెళ్ళిపోతే, విషం అంతానే, అప్పుడు ఈ బ్యాక్టీరియాని చంపి నేను చెప్పిన ఈ ఫార్ములాలు చక్కగా మీకు చర్మవ్యాధులు తగ్గడానికి ఉపయోగపడతాయి. అందుకేం చేస్తారంటే మీరు డీటాక్స్ చేసుకోండి బాడీని. మోషన్ అయ్యేలా చేసుకుని మంచి మోషన్కి మందు వాడుకుంటే, ఈ మందు వాడుకుంటే చాలా చక్కని ఫలితం వస్తుందండి. అర్థమైంది కదండి. నమస్కారం.